ఒకసారి హనుమంతరావు గారు తపస్సు నుంచి ఉన్నారు. హనుమంతరావు గారు ఏమనుకుంటుంది మీ? నమస్కారం అండి. నమస్కారం. సో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏమనుకుంటుంది పబ్లిక్ స్కూల్స్ మీద? సార్ మీరు ఈ యొక్క డిబేట్ పెట్టినందుకు మొదట ధన్యవాదాలు. దీంట్లో పాల్గొంటున్నటువంటి సోదర సంఘ బాధ్యులందరూ కూడా నమస్కారాలు. అయితే గౌరవ మంత్రి వర్గాలు బాధ్యత తీసుకున్నప్పుడే ఒక మాట అన్నాడు, ఏంటంటే ప్రతి విలేజ్ లో ప్రతి గ్రామంలో స్కూల్ కావాలని చెప్పిండు. 0 ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్ కూడా కంపల్సరీ టీచర్ ఉండాలి, ఎందుకు రారో చూద్దామని అన్నారు. అది అన్న తర్వాత మళ్ళా ఇప్పుడేమంటే అసలు ఇన్ని 27,000 స్కూల్ ఎందుకు, 4,000 స్కూల్ అన్నారు. దీనిపైన కూడా మీరు గతంలో చర్చ పెట్టారు, విషయం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రోజు నేను ఆరుట్ల స్కూల్ కి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగ్ కాకుండా కొత్త బిల్డింగ్లు కూడా కట్టిండ్రు 2. దాంట్లో మోడల్ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్. సార్ ఒక్క నిమిషం, అందులో కొత్త స్కూలే కట్టలేదు, మోడల్ స్కూలే ఉంది. ఇంకోటి పాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఒక పైన ఫ్లోర్ ఒకటి వేశారు. ఒక్క నిమిషం సైడ్ కు మోడల్ స్కూల్ బిల్డింగ్ కట్టింది తోడుగా. ఇక్కడనైతే ప్రీ ప్రైమరీ కట్టిండ్రు, తర్వాత స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ చేశారు. ఇది ఓకే. దీంట్లో అడ్మిషన్ ఫీజు 2,000 తీసుకుంటున్నారు. యూనిఫామ్ షూ కోసంకి 800 తీసుకుంటున్నారు. బస్ కోసంకి డిస్టెన్స్ ని బట్టి 500, 800, 1000 రూపీస్ తీసుకుంటున్నారు. మరి ఈ విధంగా పేయింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళే జాయిన్ అవుతున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్ కు వెళ్ళేటువంటి అక్కడ మండల్ హెడ్ క్వార్టర్ అడ్మిషన్ ఫీ మొత్తం సంవత్సరంలో అడ్మిషన్ ఫీ అంతేనా? అవునండి అడ్మిషన్ ఫీ 2,000. తర్వాత ఈ బస్ ఫేర్ కట్టాల్సిందే. అంటే పేయింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్, బడ్జెట్ స్కూల్స్ కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ బస్ ఫేర్ ఎంత? బస్ ఫేర్ డిస్టెన్స్ ని బట్టి 500 నుంచి 1000 రూపీస్ ఉంది పర్ మంత్. 500, 800, 1000 రూపీస్ పర్ మంత్. తర్వాత ఆ విలేజ్ లో పిల్లలు ఎక్కే దగ్గర ఆ విలేజ్ లో ఒక ఆయను పెట్టిండ్రు. ఆ ఆయ ఏం చేయాలంటే ఆ పిల్లల్ని బస్సు తీసుకురావాలి, మళ్ళీ పోయి డ్రాప్ చేసి రావాలి. ఇవి చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. కానీ 27,000 నుంచి 4,000 స్కూల్స్ మర్జ్ చేయాలన్నప్పుడు ఇంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు పెట్టిన దానికి మేము వ్యతిరేకిస్తున్నాము, ఎందుకు వీళ్ళు ఇట్లా పెట్టనియరు అనే కాదు. ఎస్, అన్ని స్కూల్స్ కూడా అప్డేట్ కావాల్సిందే, హైలీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే. దానికి మేము ముందుంటాం, దానికి ఎంగిపోయే ప్రసక్తి లేదు. కానీ ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటువంటి యొక్క వ్యవస్థ అనేటువంటిది మన దగ్గర ఉందా? ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే 119 కాన్స్టిట్యుయెన్సీ లోపల 119 స్కూల్స్ ఇవన్నీ రన్ చేయాలంటే జనరేషన్ అనేటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్ దూరం అవుతుంది. కాబట్టి మేము చెప్పినాం, గతంలో మీరు మొన్న పెట్టిన డిబేట్ లో కూడా చెప్పినాం, ఏంటంటే 27,000 స్కూల్స్ 4,000 స్కూల్ కాదు. అఫీషియల్ గా మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా 0 ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి, సింగిల్ టీచర్ ఉన్నటువంటి, యూపీఎస్ ఉన్నటువంటి స్కూల్స్, ఒక విలేజ్ లోపల డిఫరెంట్ టైప్ బీసీ, ఏసీ, అర్జనవాడ స్కూల్స్ ఇవన్నీ మధ్య చేస్తే 12,000 స్కూల్స్ వరకు అవుతాయని చెప్పడం జరిగింది. ఈ 12,000 స్కూల్స్ ఒకవేళ స్ట్రీమ్ లైన్ తీసుకొని వచ్చి రేషనలైజేషన్ కూడా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లుగా నెంబర్ 25 కాకుండా 1:20 రేషియో ప్రకారంగా టీచర్స్ అనేటివి అలాట్ చేస్తున్నంటే వీటిని అన్నిటికి సంబంధించినటువంటి సూపర్వైజర్ సిస్టమ్ మనకు లేదు. అంటే డిఓ నుంచి మొదలు పెట్టుకుంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ కానీ, ఎంఈఓ కానీ, గెస్ట్ హెడ్ మాస్టర్స్ కానీ ఇవన్నీ కూడా బ్రేక్ ఉన్నాయి. కాబట్టి సూపర్వైజర్ సిస్టమ్ అనేటువంటిది స్ట్రెంథన్ చేసి రేషనలైజేషన్ చేసి 1:20 బేస్ గా ఆర్ 25 బేస్ గా టీచర్స్ స్టూడెంట్స్ పెట్టినట్లయితే డెఫినెట్ గా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, రాదనే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రభుత్వము ఈ విధమైన ఆలోచన చేయాలి.
మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటువంటి పెట్టినప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిండ్రు అది సిబిఎస్ సిలబసా, ఐసిఎస్ సిలబసా, స్టేట్ సిలబసా, ఏ విధంగా ఉంటుంది? ఇంటర్మీడియట్ ఆల్రెడీగా ఆడ స్కూల్ ఉంది కాబట్టి అది ఇంటర్మీడియట్ రన్ అవుతుంది. అంటే 9th 6th నుంచి మొదలు పెట్టి 12th స్టాండర్డ్ వరకు. అట్లా మిగతా స్కూల్స్ చేయాలన్నప్పుడు మాత్రం రేషనలైజేషన్ 100% స్కూల్ చేయాలి, టీచర్స్ చేయాలి. కానీ జీవో నెంబర్ 25 కాకుండా 1:25 రేషియో లోపల చేసి సూపర్వైజర్ పోస్టులు అనేటువంటి అన్ని కూడా రెగ్యులర్ గా ఫిల్అప్ చేసినట్లయితే డెఫినెట్ గా తెలంగాణలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దృష్టికోణంలో ఆలోచన చేసినట్లయితే చాలా బాగుంటుంది. అంతేగాని ఈ హంగు ఆర్భాటాలు ఏర్పాటు చేసి మేము ఎన్ని స్కూల్స్ పెట్టినాం, ఇట్లా పెట్టినామని ఒక రోల్ మోడల్ ఒక స్కూల్ చూపించినట్లయితేనంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. తర్వాత విద్యార్థులకు ఒక జనరేషన్స్ అనేటువంటిది నష్టం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ దృష్టికోణంలో ఆలోచన చేయవలసిందిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క అభిప్రాయం సార్. సో థ్యాంక్ యూ సదానంద్ గౌడ్ గారు, భుజంగరావు గారు, అదేవిధంగా హనుమంతరావు గారు.